హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మా ఊరి గంగమ్మ జాతర అయితే చూసేయండి. రాగా పోస్ట్ చేశాను. తెలుసా అసలు గంగమ్మ జాతర అంటేనే చాలా స్పెషల్. ఎవ్రీ ఇయర్ సమ్మర్లో వస్తుంది కదా, మోస్ట్లీ మేలో వస్తుంది. సో మన సైడ్ అంటే మన చిత్తూరు సైడ్, అన్ని సైడ్స్ చేసుకుంటారో లేదో తెలీదు. సో చిత్తూరు సైడ్ చాలా ఫేమస్ కదా, సో ఎవ్రీ విలేజ్లో చేసుకుంటారు. అండ్ మనకి అదొక నమ్మకం, అంటే ఊరిని గంగమ్మ కాపాడుతుంది అనేది. సో ఆ జాతర అంటే అసలు ఎలా ఉండేదంటే, చిన్నప్పుడు నేనైతే తెలుసా ఎలా వెయిట్ చేసేదాన్ని అంటే మా ఫ్రెండ్స్ కోసము. అంటే అది సమ్మర్లో వస్తుంది కదా, సో ఫ్రెండ్స్ అందరు వస్తారు, హాలిడేస్ ఉంటాయి. సో చాలా బాగుండేది అప్పుడు, సందడి సందడిగా. ఇలా ఎవ్రీ వీక్ ఎవ్రీ ట్యూస్డే ఇలా అంబిలి అంటారు కదా, అది పోస్తారనమాట మార్నింగ్స్ 3 ట్యూస్డేస్. సో అది పోసిన తర్వాత థర్డ్ ట్యూస్డే మనం పొంగల్ పెట్టుకోవాలా. సో ఆల్రెడీ ఫస్ట్ వీక్ అయిపోయింది, ఫస్ట్ వీక్ షూట్ చేయలేదు. నెక్స్ట్ 2 వీక్స్ది మాత్రం షూట్ చేశాను. అసలేంటో అప్పుడే ఇంత పెద్దవాళ్ళం అయిపోయినామా అనిపిస్తుంది మనమే. సో ఇంక ఇప్పుడు కిడ్స్ని చూస్తుంటే మనం కూడా అంతే కదా, చిన్నప్పుడు ఇలా ఉన్నాం అలా ఉన్నాం అని గుర్తొస్తుంది వాళ్ళు ఆడుతూ ఉంటే. ఇంకా మా విలేజ్లో అంబిలి పోస్తారు కదా, అంటే మా విలేజ్లో సల్ల పోయడం అంటారు. అలా 3 వీక్స్ 3 టైమ్స్, అంటే 3 ట్యూస్డేస్ వేస్తారు. లాస్ట్ ట్యూస్డే పోసినప్పుడు ఆ రోజే మనం పొంగల్ కూడా పెట్టేసుకుంటాము. సో ఎవ్రీ విలేజ్లో ఇలా చేస్తారో లేదో తెలీదు, బట్ ఎవ్రీ ఇయర్ మా విలేజ్లో అయితే ఈ సల్ల పోయడం కంపల్సరీ అనమాట. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ నాకైతే. సో అక్కడ అంబిలి పోస్తారు కదా, సాల్ట్ ఉండదు, ఓన్లీ వాటర్, రైస్. సో కానీ ఏంటో టేస్ట్ బాగుంటుంది. అఫ్కోర్స్ ఉత్తదే తాగము, దానికి తగినట్టు పికెల్ కూడా తీసుకెళ్తాము. సో చాలా బాగుంటుందన్నమాట. కంపల్సరీ 3 గ్లాసెస్ తాగాలంటారు. సో 3 టైమ్స్ పోసుకోవడం, అంటే ఫుల్ గ్లాసెస్ కాదు, 3 టైమ్స్ అనమాట. సో బాగుంటుంది అక్కడ తాగడము. ఇంట్లో అయితే మనం సాల్ట్ లేకుండా అస్సలు తినం కదా, అస్సలు తినము. సో బట్ ఇక్కడ దేవుడి దగ్గర అది అలవాటు. ప్లస్ ఏంటంటే దేవుడు ప్రసాదం బాగుంటుంది అంటారు కదా, అలా అయిపోతుంది. సో ఇక్కడైతే ఫస్ట్ దేవునికి అంతా పూజ చేసేసాక మనం ఇంటి నుంచి బియ్యం, ఖచ్చితంగా బియ్యము అండ్ అది సద్ది అంటారు కదా, అంటే అంబలి తీసుకురావాలన్నమాట. సో ఆ బియ్యం అంతా ఇలా వేసి అందరు అంబలి తీసుకొస్తారు కదా, అన్నీ మిక్స్ చేసేస్తారు. అంటే కొంతమంది రాగి అంబలి తీసుకొస్తారు, కొంతమంది రైస్ తీసుకొస్తారు. సో దాన్ని బట్టి కలిపేస్తారనమాట. తెలుసా మీకు, చిన్నప్పుడు నేను ఒకటి నమ్మేదాన్ని. సో నాకు ఇప్పటికీ అంటే ఇంకా ఆ డేస్ గుర్తొస్తూ ఉంది నాకు ఈ వీడియో చూస్తూ ఉంటే. అప్పట్లో ఏం చెప్పేవాళ్ళంటే, నైట్స్లో గంగమ్మ తిరుగుతూ ఉంటుంది, మన ఊరిని గంగమ్మే కాపాడుతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే విన్నా నేను. సో అది నిజమనుకొని, ఏమో నిజంగానే తిరుగుతూ ఉంటుందేమో అని నేను అప్పుడప్పుడు చూసేదాన్ని అనమాట. అండ్ ప్లస్ నాకు ఒక ఏమంటారు, ధైర్యంగా కూడా ఉండేది. సో ఏం కాదులే, ఆ దేవుడు ఉన్నాడులే. మాది చిన్న ఊరు కదా, 2 ఇది ఉంటాయన్నమాట, వీధులు 2 వీధులే ఉంటాయి. సో మా ఇంటి విండో దగ్గర నుంచి ఇది బాగా కనపడుతుంది దేవుడి విగ్రహము. సో నేను అప్పుడప్పుడు చూసేదాన్ని, నిజమేమో దేవుడు వస్తాడేమో అని చెప్పి. సో ఇంకా అలా ఉండేది అప్పట్లో. ఫస్ట్ ఇంకా దేవుడికి పసుపు కుంకుమ అన్నీ అరేంజ్ చేసేసాక, సో అందరూ వెళ్ళి కర్పూరం ఇచ్చి టెంకాయ కొడతారనమాట. తర్వాత ఇంకా కొద్దిసేపు కర్పూరం మారిపోయాక ఇంకా అందరికీ ఇలా అంబలి వేస్తారు. సో గ్లాసుల్లో మంచిగా తాగుతాం, సాల్ట్ లేకుండానే. చెప్పాను కదా, సాల్ట్ లేకుండానే తాగాలి. సో ఇంకా అది చెప్పలేమన్నమాట టేస్ట్. సో మనం ఇంట్లో అయితే అస్సలు తాగలేము. అక్కడ అందరి మధ్యలో అది మనకు తెలియదు ఆబ్వియస్గా, అంటే పికెల్ ఉంటుంది కదా, ఇంకా తాగేస్తామన్నమాట. ఇంక ఇక్కడ మా దర్శకు పెడుతూ ఉన్నా. సో ఇది 2nd వీక్ కదా, తనేమంతా తాగాలని ఇంట్రెస్ట్ చూపిలా. బట్ 3rd వీక్ పెట్టినప్పుడు కొంచెం బాగానే తాగాడనమాట. పాపం ఫస్ట్ సిప్కే రిజెక్ట్ చేసేసారు, 2nd టైం అసలు పెట్టించుకోలేదు, అంత బలవంతం చేసా. సో ఇంకెందుకులే అంత బలవంతం చేయడం అని నేను కూడా లైట్ తీసుకున్నా. సో ఇక్కడ నేనైతే మంచిగా తాగేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. సో ఇది అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ ఇదే రిపీట్ అవుతుంది.
సో ఇంకంతే, ఇంక వెళ్ళేటప్పుడు ఇక్కడ వాటర్ చల్లుతారు. సో అప్పట్లో ఏమనేవాళ్ళంటే ఇట్లా చల్లుకుంటే భిన్న పెళ్ళైపోతుంది అలా చెప్పేవాళ్ళనమాట. సో అది మంచిది, ఆ వాటర్ పసుపు కుంకుమ కలిపి చల్లుతారు అందరికీ. సో అది చల్లించుకొని ఇంటికి వెళ్ళాలి. ఇంక ఇది ఆ నెక్స్ట్ వీక్. సో చెప్పాను కదా, ఇంకా నెక్స్ట్ వీక్ అయితే ఇది. సో పూజ సామాన్లు ఇవే. ఇంకా పూజ అంతా ఇంకా సేమ్ అదే రిపీట్ ఉంటుంది. సో అంబిలంతా కలిపేసి పూజ చేసేసి టెంకాయ కొట్టి తర్వాత అన్నీ అందరూ తాగుతామన్నమాట. మనకి రాగి కావాలంటే రాగి అంబలి తాగొచ్చు, రైస్ది కావాలంటే రైస్ది తాగొచ్చు. అండ్ హియర్ ఇస్ ద మెయిన్, ఇదే ఇంకా మెయిన్ మన పొంగల్ పెట్టుకునేది దేవునికి. సో ఆ 3 వీక్స్ అయిపోయినాక 3rd వీక్ మార్నింగ్ మనకి అంబలి పోసాక ఈవినింగ్ పొంగల్ పెట్టినే వాళ్ళం యూజువల్గా ఎవ్రీ ఇయర్. బట్ లాస్ట్ ఇయర్ నుంచి మార్నింగ్ పెట్టేస్తున్నారనమాట. సో లాస్ట్ ఇయర్ అసలు నాకు ఎవ్రీ ఇయర్ ఏంటి ఇంకెప్పటికీ మర్చిపోయింది ఏంటంటే, లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే ప్లేస్లో పొంగల్ పెడుతూ ఉన్నారంట. ఇంకా లాస్ట్లో హారతులు అన్నీ ఇస్తారు కదా, ఆ టయానికి నేను కరెక్ట్గా మా అక్కకు ఫోన్ చేశాను. కరెక్ట్గా నాకు వాటర్ బ్రేకేజ్ అయిందంటే డెలివరీకి ఉమ్మనీరు లీక్ అవుతుంది కదా, అది అప్పుడు అక్కకు ఫోన్ చేసి చెప్పాను. ఇంకెక్కడ వాళ్ళు అక్కడ వచ్చేసారు. సో ఇంకా ఆ రోజు అక్కడ పొంగల్ పెడుతుంటే కూడా నాకు అదే గుర్తొస్తూ ఉన్నింది. ఇంకా అంతే కదా, లైఫ్లో ఎప్పటికీ ఆ ఇన్సిడెంట్ని మర్చిపోలేము. ప్లస్ ఏంటంటే ఇలా పొంగల్ పెట్టేటప్పుడు జరిగింది కదా, సో అంత దేవుడి ఆశీస్సులతో మంచిగా జరిగింది అనుకోవాలా అది మాత్రము. సో ఇంకా మార్నింగ్ పెట్టారు లాస్ట్ ఇయర్, ఇంక ఇయర్ కూడా మార్నింగే పెట్టేస్తున్నారు. ఈవినింగ్ లేట్ అయిపోతుందని చెప్పి ఇలా మార్నింగ్ పెట్టేసుకుంటున్నారు. బట్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ అంటే చిన్నప్పుడు అంతా ఈవినింగ్ కదా, చాలా ఇష్టం అనమాట అప్పుడు. సో అప్పట్లో అయితే ఇక్కడికే వచ్చి రాళ్ళతో పొయ్యి పెట్టి కట్టెలు పెట్టుకొని ఇక్కడే పొంగళ్ళు చేసేవాళ్ళు. బట్ చాలా ఇయర్స్ నుంచి ఇంటికాడే పొంగల్ చేసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం అనమాట. అప్పట్లో అయితే అక్కడ పొంగల్ చేస్తుంటే మేము పక్కన ప్లేస్ ఉండేది, అక్కడంతా బాగా ఆడుకునే వాళ్ళం, ఫ్రెండ్స్తో ఆడి 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 అలసిపోయే వాళ్ళము. సో ఇంకా అంత పెట్టేసరికి నైట్ అయిపోయేదన్నమాట. ఇంకా ఇప్పుడు మార్నింగ్ పెడుతుంటే అసలు ఈ సమ్మర్కి ఎలా ఉందంటే అసలు ఆమ్లెట్లు అయిపోతామేమో అలా ఉంది, అంత హాట్గా ఉంది ఆ రోజైతే. సో ఇంకా అందరూ ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా పొంగళ్ళు, ఒక్కొక్కరిది ఒక్కొక్క కలరు. సో అందరు పొంగల్ ఇలా ఆకులో పెట్టి పెరుగు నెయ్యి దాంట్లో దీపం పెట్టాక అది మిక్స్ చేసి ఉంటుంది కదా ప్రసాదం, అసలు ఎంత బాగుంటుందంటే అది నేను మాటల్లో చెప్పలేను, అంత బాగుంటుంది, నాకు అంత ఇష్టం అనమాట. సేమ్ దాన్ని నేను ఇంటికి వచ్చి నెయ్యి పెరుగు వేసుకొని కలిపి తింటాను కదా, ఆ టేస్ట్ రాదు. బట్ ఆ దేవుడు ముందర కలుపుతారు కదా అదే టేస్ట్, అవి అది పెరుగు నెయ్యితో కలుపుతారు కదా అదే టేస్ట్ అనమాట, అంత బాగుంటుంది. సో దానికోసం బాగా వెయిట్ చేస్తాను. నేనైతే బాగా తిన్నాను ఆ రోజు పెట్టించుకొని, 3 times పెట్టించుకొని తినేసాను నేను అక్కడే దేవుడి దగ్గర. సో ఇంకా అందరూ ఇలా పెట్టుకున్నాక ఇంకా మెయిన్ వచ్చి చలివిడి అంటారు కదా, మేమైతే సలిబిండి అంటాము, దాన్ని కూడా చేస్తారనమాట. సో ఇంకా దాంట్లో దీపం పెట్టుకొని చుట్టూ తిరుగుతారు. అసలు ఈవినింగ్ టైమ్స్లో అయితే ఇంకా చాలా బాగుండేది అలా తిరుగుతూ ఉంటే. సో అందరి గిన్నెల్లో నుంచి లైటింగ్ వస్తుంది. అప్పటికి ఆ పూజ అప్పటికి నైట్ అయిపోతుంది అనమాట, అంటే 6:30 అలా అయిపోతుంది, కొంచెం మబ్బుగా ఉంటుంది కదా. సో చాలా బాగుండేది. సో ఇంకా అలా తిరిగాక పూజ చేసుకుంటాము.
ఇంకా పూజ అంతా అయిపోయాక పొంగల్ పెట్టేసుకున్నాం కదా, ఆ పూజ అంతా అయిపోయాక ఇది నైట్ స్టార్ట్ చేస్తారు. దీన్ని మా విలేజ్‌లో కుంభాలు వేయడం అంటారు. అంటే నాకు గూడా తెలీదు. సో, ఏమేమంటే మనం ఇంట్లో రైస్ చేసుకొని దాంట్లో ఏదన్నా తాలింపు పెట్టుకొని, తమలపాకు పెట్టుకొని ప్రతి ఇంట్లో నుంచి తీసుకొస్తారు. అక్కడ కనిపిస్తుంది గదా! ప్లేట్‌ని మనం డిఫరెంట్‌గా డెకరేట్ జేయొచ్చు. సో, అలా చేసుకొనొచ్చి ఇంకా అంతా రైస్‌ని ఇలా వేసేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోతారనమాట. సో, దీన్ని మా విలేజ్‌లో కుంభాలు వేయడం అంటారు. ఇది కూడా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా చేస్తారు. సో, చక్కగా డ్రమ్స్ కొట్టి అప్పట్లో ఇంకా బాగా డాన్స్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడంతా చిన్న పిల్లలయిపోయారు. సో, మంచిగా డాన్సులు వేసుకొని కొద్దిసేపు సరదాగా అండ్ తెలుసా మీకు చిన్నప్పుడు ఇది చేసేటప్పుడు అంటే ఇక్కడ నైట్ కుంభాలు వేస్తారు గదా! ఈ టైంలో దేవుడొచ్చేది ఎవరికైనా. సో, ఇప్పుడైతే ఎవరికి రావట్లా. అప్పుడైతే నాకు భలే భయమేసేది చూస్తూ ఉంటే వాళ్ళు కొంచెం ఇంట్లో ఊగిపోతారు గదా! సో, అలా ఎవరో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వకి ఎవ్రీ ఇయర్ వచ్చేదనమాట. బట్ అదంతా నమ్ముతారో లేదో తెలీదు. బట్ నేనైతే నమ్ముతా. అంటే దేవుడంటేనే ఆబ్వియస్‌గా మనం నమ్ముతాం గదా! అండ్ తెలుసా కరోనా టైంలో మా విలేజ్‌లో చాలా తక్కువ కేసెస్ ఉండేది. సో, అందరూ అప్పుడు గూడా గంగమ్మని నమ్మేవాళ్ళనమాట. మేబీ గంగమ్మే మనల్ని కాపాడుతుంది విలేజ్‌ని. ఏంటో మరి అంటే అది ఒక మిరాకిల్ లాగా అనిపిచ్చేది నాకు గూడా ఇప్పుడు తలుచుకుంటుంటే. సో, ఎలా సర్వైవ్ అయ్యాము ఆ కరోనా టైంలో. ప్లస్ మా విలేజ్‌లో హెరిటేజ్ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సో, చుట్టుపక్కల విలేజెస్ ఎక్కువ కేసెస్ అటాక్ అయినా, మా విలేజ్‌లో చాలా తక్కువ కేసెస్. చాలా అంటే చాలా తక్కువనమాట. సో, ఎక్కువ లేదు. బై గాడ్ గ్రేస్ అందరూ మంచిగా ఉన్నాం. టచ్ వుడ్. సో, ఇలానే ఉండాలి అనుకుంటున్నా. ఎప్పుడూ మన విలేజ్ పైన, మా విలేజ్ పైన గంగమ్మ ఆశీస్సులు ఉండాలి అని అనుకుంటున్నా. అన్ని విలేజెస్ పైన ఉండాలి. నేనైతే చాలా నమ్ముతా. అండ్ అప్పుడు కరోనా టైంలో కూడా గంగమ్మ అండ్ అక్కగారులు అంటారు గదా! మా విలేజ్‌లో అక్కగారులకు గూడా ఓన్లీ బాయ్స్ వెళ్ళి పెట్టుకొస్తారు. సో, ఆ కరోనా పీక్ టైమ్స్‌లో గూడా బాయ్స్ అంతా వెళ్ళి పెట్టుకొచ్చారనమాట. సో, మా విలేజ్‌లో చెప్పాను గదా! కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. తక్కువ కాదు చాలా అంటే ఇంకా ఫింగర్స్‌లో గూడా లేవు. అంత అనమాట. సో, అంత నమ్మారు అందరూ. వెళ్ళి పెట్టుకొచ్చారు ఆ పీక్ టైమ్స్‌లో గూడా. సో, దేవుడి ఆశీస్సులతోనే మనం ఉన్నాము అనుకోవాలా. సో, అది అంత టఫ్ టైమ్ గదా! కరోనా అసలు మర్చిపోలేము. అదొక డ్రీమ్ నైట్‌మేర్ లాగా ఉంటుంది. సో, బై గాడ్ గ్రేస్ అంతా మంచిగా ఉంది. సో, ఇంక ఇలా అంతే అనమాట. ఇలా కుంభాలు వేసేసుకొని అంత డ్రమ్సు, డాన్స్‌లు అంతా అయిపోయాక సో, వీటినంతా పంపించేస్తారనమాట. అంటే బాయ్స్ అంతా తీసుకొని వెళ్ళిపోతారు వెనక్కి తిరిగి చూడకుండా. సో, ఈ అంకుల్ ఎత్తుకున్నాక అంతా వాటర్ పోసి ఎత్తుకొని వెళ్ళి నాకు తెలీదు ఎక్కడో దూరంగా ఎత్తుకెళ్ళి వేస్తారంట ఆ రైస్ అంతా. సో, ఇది మాత్రం ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా చేస్తారు. అండ్ మీ విలేజెస్‌లో కూడా ఇలా చేస్తారా? ఇంకేదన్నా డిఫరెంట్‌గా చేస్తారా? ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. So thanks for watching. Bye bye. Tata.